ఏడేసి వచ్చాడు, ఎప్పుడు వస్తాడు? నా బాధ చెప్పుకోవడానికి దిక్కు కూడా ఉన్నాడు. అట్టుంది నా పరిస్థితి. నాకైతే వారం నుంచి అయితే బాగాలేదు అసలు. పనికి కూడా బాగాలేదు. ఇప్పుడు దాకా జమీందారు గారి దగ్గర పనికి కూడా బాగా. ఏమంటాడు ఏమో. రంగా ఈ ఊరంతా ఏమనుకుంటున్నారు? నా గురించా? అరే మరి బొత్తుగా భయం లేకుండా పోతుంది. ఈ దొరంటే ఈ చుట్టుపక్కల ప్రతి గ్రామంలో దడదడలాడాల్సిందే. ఎవరైనా సరే ఈ దొరకి ఎదురు తిరిగరా వాడి అంతు తీస్తా కనుక. అవును, బట్టే ఏడున్నాడు, ఇంకా ఇంటికి రాలా. అవునరా, మన పని మనిషి అయ్యగాడు వచ్చాడు, ఏమంటాడేమో. అదే మన పని మనిషి లచ్చి ఉంది కదా, లచ్చి, అది ఎందుకురా ఈ మధ్య పనికి రావట్లేదు? ఏమైంది దానికి? వారం రోజుల నుంచి మన ఇంట్లో పని రావట్లేదు. ఏమైంది దానికి? అయితే చూద్దాం, లచ్చి ఎక్కడుందో చూద్దాం. ఇక్కడే ఉందా అయ్యగారు? ఏమైంది నీకు? ఒంట్లో బాగాలేదు అయ్యగారు. పనికి రాకుండా తప్పించుకుంటావా? ఇటైనా లేదు అయ్యగారు. మరి మన దగ్గర పని చేస్తున్నావా? అయ్యో బాగాలేదు అయ్యగారు, అందుకని రావట్లేదు. బాగలేదా? బాగలేదు. నా బట్టేమో ఇప్పుడు దాగేమో పోయాడు వ్యాపారం చేయడానికి, బట్టల వ్యాపారం. ఇంకా రాలేదయ్యా. ఆ రూపాయి ఏం చేస్తున్నాడో, ఎవరికి ఇస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు అయ్యా. చూస్తే బాగుంది. అరే ఈ టైంలో గుడిని గుడిరా ఒక్కసారి పని కొడుతున్నావు కదా మరి ఆయన లేడా? యాడికి వెళ్ళాడు? ఈ వ్యాపారానికి వెళ్ళాడు. బట్టల బాగుంది. ఓకే, అవును, తప్పులేదు. అవునవును, నేనేం తప్పు చేయను. నేను మంచివాడిని. మంచి వాళ్ళకి మంచి చేస్తా, చెడ్డ వాళ్ళకి చెడు చేస్తా. మంచి చేయకుండా ఉంటుంది అంతేనా? మరి పని ఎందుకు రాలేదు? అంటే బాగాలేదు అయ్యగారు. బాగలేదు? అయ్యో ఏరా బాగలేదా? ఏమైంది? కొనుక్కోవడానికి పిల్లలు కూడా నేనేం చేయలేదు కదా. ఏమన్నాయి గారు మీకే తెలియాలి. ఏమైనా వచ్చా? ఏం బాగలేదమ్మా? జ్వరం అయ్యగారు. జ్వరమా? అయ్యో చూద్దాం. పాపం లచ్చి జ్వరంలో ఉంటుందిరా. లచ్చి మీ ఆయన చూడలేదా? టాబ్లెట్ వేసుకోలేదు, వేసుకుంటాను అయ్యగారు. మరి ఏమన్నా చేయమంటారా? అయ్యగారు మీకే తెలియాలి. సరే పాపం వదిలేద్దాము, టాబ్లెట్ చేస్తాము. సరే ఎందుకు మీ ఆయన ఎక్కడున్నాడు? బేరమా? ఏ బేరం? బట్టలు బేరం. మరి ఎప్పుడు వస్తాడు? తెలియదు అయ్యగారు. రూపాయి కూడా ఎట్లా నాకే తెలియదు అయ్యగారు, మీకే తెలియాలంతా. ఒక పని చేయి, ఆయన తీసుకురా, సరేనా? వాడు సంగతి చూస్తా. సరే అయ్యగారు. ఈ లోపు నువ్వు రా. ఓకే, సరే. ఈ గ్రామంలో ఈ ధర అంటే ఏమనుకున్నావు? అందరికి హడలెత్తాలి. దొర చెప్పిందే వేదం, అవునా కదా? వేదం వేదం వేదం. మరి ఏది తీసుకురారా, కొద్దిగా మొత్తెక్కిద్దాం. అదేరా అంటే ఏదిరా పొగ?
అయ్యగారు మా ఆయన వచ్చారు అయ్యగారు. అదిగండి. వాడే మింగోడు వాడపలాను ఎక్కడికి వెళ్ళావురా? వాడే మింగోడైతే వాడపలాను ఇప్పుడు కొంచెం పర్వాలేదు. సరే రేయ్ అయ్యా, లచ్చికి జనం లేనప్పుడు మరి మా కప్పు చెప్తే నేను చూసుకుంటా కదరా. నువ్వు పని మీద వెళ్ళావా? ఇప్పుడు గొడుగు వేయకూడదయ్యా. ఆదుకోవడానికేరా ఈ దొరకతే. నేనున్నాను రా. ఇదిగో నేను చూసుకుంటాను. గుర్తు పెట్టుకో, దొర ఎప్పుడు వస్తాడో గుర్తించుకో. రూపాయి కూడా ఇవ్వట్లేదు నా బట్ట. పద్దాకలు బెట్టల బేర వ్యాపారం చేస్తున్నావు, మరి లక్షకి డబ్బు అయిపోతే జబ్బు ఏమి చూపిస్తారా? సరే మరి వీరయ్యా, లక్షకి ఏ లోటు వచ్చినా చూసుకుని వచ్చి నువ్వు జాగ్రత్తగా బాగా ఆరోగ్యంగా ఉండాలి. అంతేనా? సరే, నీకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఈ త్వరగారు ఉన్నారని చూసుకుంటా. చెప్పాలి మీరు నేను చూసుకుంటా, నాకు వదిలే. అమ్మా లచ్చి, నేను ముట్టుకోను, ఓకేనా? జాగ్రత్త, సరేనా? జరం చూడు, మళ్ళీ జరం చూడు, ఓసారి జరం చూడండి. ఆ రాజు అట్టే చెప్తుంటాడు, అతను మాటలు నమ్మగాక. ఏదైనా మనం భార్యాభర్తలు గుర్తుంచుకో, ఓకేనా? కళ్ళు బుల్లు మాటలతోటి వంగిపోక, ఓకే? అనుమతితో చదువుతున్నాడు. సరే కానీ ఓసే లక్ష్మి, మనకి ఈ సంవత్సరం బట్టలు మంచి ఆదాయం వచ్చిందే. కూర్చోవే, కూర్చో. మనకి అర్జెంట్ చేసావా, చక్కర చేసావా? నీకే ఇబ్బంది లేదు, జాగ్రత్తగా చూసుకుంటా. ఆ రాజు చెప్పే మాట అస్సలేను కాక, ఓకేనా? సరేనయ్యా, నీకేం కావాలని చూసు.
మీద రామసుకుడి పెట్టుకున్న సింహమామాయే మన అనంతవరం గ్రామానికి మన పల్లెలోకి అంబేద్కరిస్టులు మనకు ముందుకు రాబోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారో విందాం. కూర్చో రంగారామ కూర్చో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర్ హై. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమర్ హై. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్. ఏమై మన అంబేద్కర్ అంటారా బొమ్మ పెట్టారే ఆయన గురించి మన ప్రియతమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి ఎంతో రాజ్యాంగ పరంగా మనకి వసతులు కల్పించారు. అవి మనము చింతించవసరం లేదు, మనం భయపడవసరం లేదు, మనం చింతించవసరం లేదు, భయపడవసరం లేదు. మన ప్రియతమ నాయకుడు మనకి ఎన్నో సౌకర్యాలు కల్పించారు. ఆ మహా మేధావి ఇచ్చినటువంటి మనకి కల్పించినటువంటి ఈ యొక్క రిజర్వేషన్స్ అది రాజకీయంగా కానీ మరి విద్యాపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మనకి ఎంతగానో కల్పించారు. మా బతుకులు ఎట్లా మార్చి చెప్పండి అయ్యా. మీ బతుకులకి ఇబ్బంది లేదు. మన ప్రియతమ నాయకుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటే మనము మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఇంత కష్టపడి చిన్న పనులు చేసుకొని బతుకుతున్నప్పటికి కూడా మీ పిల్లల్ని మీరు మన నాయకుడు ఇచ్చినటువంటి సౌకర్యాలని కల్పించుకొని మీరు బాగా చదివించుకున్నట్లయితే మీ యొక్క వ్యాపారాలు వద్దు, ఏమి వద్దు, మీరు కూడా మీ పిల్లలు బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించి మీ యొక్క ఆర్థిక వనరులు కూడా పెంచి ఎంతగానో మిమ్మల్ని సంఘంలో ఒక పెద్ద శక్తిగా ఎదగలిగేటటువంటి శక్తి మన నాయకుడు. పంపించండి. మీకు అన్ని రకాలుగా మీరు కష్టపడుతున్నప్పటికి కూడా మీ పిల్లలు మాత్రం చదువుకుంటారు. వాళ్ళు బాగా సంఘంలో బాగా వృద్ధిలోకి వచ్చి మీరు మీ వసతులన్నీ కూడా కల్పించి మిమ్మల్ని ఇంకా ఆర్థిక పరంగా వచ్చి ఈ సంఘంలో మిమ్మల్ని
బహుత్తరమైన ఉన్నత స్థితికి తీసుకెళ్తారని మన నాయకుడు మనకి ఎంతగానో అవకాశం ఇచ్చారు. స్వామి మా పిల్లలు అడుగుతుందయ్యా, ఇంత ముందు బడికి పంపితే డబ్బులు వేసేవాళ్ళంటగా, ఇప్పుడు వేయట్లేదు అంటున్నారయ్యా. తప్పు మాట అవుతాయ్యా, ఇంత ముందు డబ్బులు వేసేవాళ్ళు. మీకేమి లేదు, మనం పోరాడతాము. మన నాయకుడు మనకు పోరాట శక్తి ఇచ్చారు. వీధుల్లో పోరాడి మీకు తప్పకుండా మీకు ఏవైతే వసతులు కల్పించారో, వసతులు తీసేశారో అవన్నీ కూడా మీకు వస్తాయి. మీకు భరోసాగా మేమున్నాము. రేపు నుంచి రావాలి. మీ ఊరికి నేను కూడా వస్తాను. నేను మీకు ఏ రకంగా సహాయపడగలను మన నాయకుడు ఇచ్చిన సౌకర్యాలతోటి మిమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను. జై భీమ్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బంజారా బతుకుల్లో బహుజన